Today we will discuss about nutrition. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ పేరు పోషణ. సో ఈరోజు ఈ టాపిక్ టీఎస్ఆర్జేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సిఈటీలో ఇది చాలా ముఖ్యమైనటువంటి బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో ముఖ్యమైనటువంటిది ఈరోజు ఫస్ట్ టాపిక్ న్యూట్రిషన్. సో లెట్ us discuss nutrition related questions in part 1. So we are discussing 25 questions and the remaining 25 questions we will discuss in next session. So dear students, nutrition is very important for living beings. ప్రతి జీవి ఏదైతే నివసించాలనుకుంటుందో ప్రాణమున్న ప్రతి జీవికి పోషణ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. అది ఏ రకంగా తన జీవనాన్ని కొనసాగిస్తుంది అనేది తన యొక్క అలవాట్లు, అది నివసించేటటువంటి ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా మొక్కలు తన పోషణని సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగ క్రియ అనేటటువంటి ప్రక్రియ ద్వారా చేసుకుంటాయి. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే ప్లాంట్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఆటోట్రోఫిజం, మీన్స్ దే కెన్ సింథసైజ్ దేర్ ఫుడ్ మెటీరియల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్, దట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. మన విశ్వంలో ఉన్నటువంటి జీవరాశుల్లో రకరకాలైనటువంటి పోషణ విధానాలు ఉన్నాయి. లెట్ us discuss related to nutrition topic some of the questions. Now I am going to focus on the screen and let us discuss everything clearly. Okay, get ready, all the best. Now let us start the questions session. చూడండి, which part of our body is unique habitat of hundreds of microbes? అంటే మానవుని యొక్క శరీరము కూడా ఒక ఆవాసమే. మన శరీరం లోపల కూడా చాలా రకాలైనటువంటి సూక్ష్మక్రిములు నివసిస్తున్నాయి. అలాంటి సూక్ష్మక్రిములకు మన శరీరములోని ముఖ్యంగా ప్రేగు, దట్ ఈజ్ ఇంటెస్టైన్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్ షెల్టర్. అండ్ మోర్ ఓవర్ సమ్ మైక్రోబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ for synthesizing useful products to our health like vitamins. So my dear students, let us see, if that microbes are there in our stomach, they are going to die with the help of HCl. So if you observe the stomach, there is no chance of microbes, there is no chance of microbes. Why? Because in our stomach HCl is present. మానవుని యొక్క జీర్ణాశయంలో HCl అనేటటువంటి యాసిడ్ ఉంటుంది కాబట్టి సూక్ష్మక్రిములు అక్కడ నివసించడానికి సరైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండవు. కాబట్టి స్టమక్లో నివాసయోగ్యమైనటువంటి ప్రదేశము కాదు. ముఖ్యంగా ఇంటెస్టైన్ ప్రాంతం గురించి చెప్పుకున్నట్టయితే అక్కడ మనకు ఉపయోగపడేటటువంటి విటమిన్స్, మినరల్స్కి సంబంధించినటువంటి విషయంలో విటమిన్స్ని సింథసైజ్ చేసే కొన్ని మైక్రోబ్స్ని మనం అక్కడ చూడగలుగుతాం. లివరు అండ్ కిడ్నీస్ అనేవి కంపల్సరీ ఆప్షన్లో తీసుకోవాల్సినటువంటివి కాదు కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఇంటెస్టైన్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో లెట్ us go with the next one. Let us go with the next question. Which vitamin is necessary for blood clotting? So dear students, this is most important question asked different types of competitive exams. రకరకాలైనటువంటి మీరు ఏ రకమైనటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ని ఫేస్ చేసినా విటామిన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి కేవలం బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే దీనిపైన చర్చిస్తారు అనుకోవడం కంటే కూడా మన జీవిత విధానంలో ఈ విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాను చూడండి, విటమిన్స్ నెసెసరీ ఫర్ బ్లడ్ క్లాటింగ్. ఇచ్చినటువంటి వాటిలో మన శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడానికి, ముఖ్యంగా ఇంజురీస్ జరిగినప్పుడు, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మన శరీరం నుంచి తదేకంగా రక్తాన్ని మనం కోల్పోయినట్లయితే మనం మరణించే ప్రమాదం ఉంది. సో టు సేవ్ అవర్ లైఫ్స్ దెర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ హీమోస్టాసిస్. మన రక్తాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రక్త నష్టాన్ని నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఏ రకమైనటువంటి విటమిన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అనేది అక్కడ క్వశ్చన్ మీరు గమనించండి. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో విటమిన్ ఈ ఇచ్చారు.
యాక్చువల్గా విటమిన్ ఈ ఏం పనిచేస్తుందండి? విటమిన్ ఈ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రిప్రొడక్టివ్ డెవలప్మెంట్స్. ప్రత్యుత్పత్తి వ్యవస్థని అభివృద్ధి చేయడానికి విటమిన్ ఈ అవసరం. అదేవిధంగా దాన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. సో విచ్ షోస్ అవర్ హెల్దీనెస్. సో కాబట్టి అక్కడ ఆప్షన్ తీసుకోవడానికి లేదు. లెట్ us గో విత్ ద సెకండ్ ఆప్షన్ సి. సిని మనం ఆస్కార్బిక్ యాసిడ్ అంటారండి. సో ఈ విటమిన్ సి అనేది మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచడం కోసం, వ్యాధి నిరోధక శక్తిని పెంచడం కోసం, అదేవిధంగా చిగుళ్ళకు సంబంధించి, నాలుకకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు రాకుండా వాటిని హెల్తీగా ఉంచడం కోసం ఉపయోగపడుతుంది. విటమిన్ సి లేకపోతే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. కాబట్టి విటమిన్ సి అనేది ఇచ్చినటువంటి క్వశ్చన్కి సరైనటువంటి ఆప్షన్ కాదు. సో విటమిన్ ఈని మనము తీసేద్దాం. అదేవిధంగా విటమిన్ సిని, ఈని రెండింటిని తొలగించాం. లెట్ us కమ్ టు విటమిన్ కే. చూడండి, విటమిన్ కే చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని బ్లడ్ క్లాటింగ్ విటమిన్ అని పిలుస్తారు. యాంటీ హీమోరాగిక్ విటమిన్ అని చెప్తారు. తర్వాత వెళ్దామండి, ఆప్షన్ డికి వెళ్తున్నాం. ఆప్షన్ డి ఎందుకు కాదంటే, ఆప్షన్ డి అనేది సన్షైన్ విటమిన్. మానవుని యొక్క ఎముకలు మరియు దంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి, ముఖ్యంగా వాటి యొక్క పెరుగుదలకు సరైనటువంటి నిర్మాణ క్రమాన్ని జోడించడం కోసం విటమిన్ డి అవసరం. సో ద విటమిన్ డి విచ్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ bones and teeth in our body. So that's why if you observe all the 4 options, which option suitable? The suitable option is vitamin K. Okay my dear students. So here why the question is asked and what about the remaining options we have to consider. ఎందుకు కరెక్టు, మిగిలిన ఆప్షన్స్ ఎందుకు తప్పు అనేటటువంటి దాని యొక్క చర్చ ఇక్కడ మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి నేను చెప్పాను, థర్డ్ ఆప్షన్లో విటమిన్ కే ఉంది, అది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఎందుకు తప్పు అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకున్నాం. ఓకే, లెట్ us గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఆస్కార్బిక్ యాసిడ్ ఈజ్, ప్రతి విటమిన్కి ఒక సాధారణమైనటువంటి నామము, అదేవిధంగా ఒక రసాయన నామము అని 2 రకాలుగా ఉంటాయి. సాధారణ నామము అనేది సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ద కామన్ నేమ్ విచ్ ఈజ్ వెరీ మచ్ ఈజీలీ అండర్స్టాండ్ బై ద పీపుల్. అండ్ కెమికల్ నేమ్ ఈజ్ గివెన్ బై ద సైంటిస్ట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ సైంటిఫిక్ పర్పస్. లెట్ us see ascorbic acid is chemical name of which of the following vitamins given in the options. Let us see విటమిన్ ఏ. మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, విటమిన్ ఏ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఐ సైట్. మన యొక్క చూపు యొక్క స్పష్టత కొరకు మనకు విటమిన్ ఏ అవసరం అండి. ఒకవేళ విటమిన్ ఏ లేకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ విటమిన్ ఏ ఈజ్ ఆబ్సెంట్ ఆర్ డిఫిషియంట్? జనరల్లీ ద వాటర్, the wetness in eye which slowly decreases. So dry eyes we can observe. So this type of condition generally that is xerophthalmia condition అంటారండి. విటమిన్ ఏ xerophthalmia వస్తుంది. సో దీన్ని యాంటీ xerophthalmic విటమిన్ అంటారు. కాబట్టి దిస్ ఈజ్ రెటినాల్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు రెటీనా. కాబట్టి వాట్ ఈజ్ విటమిన్ ఏ కెమికల్ నేమ్ అండి? రెటినాల్. కానీ అక్కడ క్వశ్చన్ ఏముందండి? ఆస్కార్బిక్ యాసిడ్. సో రిమూవ్ ద ఫస్ట్ ఆప్షన్ హియర్. లెట్ us గో విత్ సెకండ్ ఆప్షన్. వాట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ అండి హియర్? విటమిన్ డి. ఓకే, విటమిన్ డిని సాధారణంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా సన్షైన్ విటమిన్ అంటారండి. ఇఫ్ యూ గో టు సన్లైట్ డ్యూరింగ్ ద డాన్ టైమ్స్ అండ్ డస్క్ టైమ్స్, అంటే సూర్యోదయ సమయంలో మరియు సూర్యాస్తమ సమయంలో మనము సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన చర్మము విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అందుకే విటమిన్ డి ఈజ్ కాల్డ్ సన్షైన్ విటమిన్ అని సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తామండి. ఇట్ ఈజ్ కాల్డ్ క్యాల్సిఫెరాల్. వాట్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి? క్యాల్సిఫెరాల్ అండి.
What is calciferol? Calciferol, which is very much useful for the absorption of calcium through our alimentary canal. Whatever the calcium we will take in our diet, మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో ఉండేటటువంటి కాల్షియంను మన శరీరం పీల్చుకోవాలంటే విటమిన్ డి కావాలండి. దట్స్ వై ఇట్స్ కెమికల్ నేమ్ ఈజ్ calciferol. సో ఇట్ ఈజ్ irrelevant related to the question. Let us go with vitamin C. Yes, just now I told in the previous one, vitamin C is called ascorbic acid. Okay, so anti-scurvy vitamin అని పిలుస్తారండి. So this is the option. Next, biotin is B complex. Biotin is B complex. So that's why we should eliminate the 3 options and we have to go with options C vitamin, that is third option. మనం థర్డ్ ఆప్షన్ విటమిన్ సికి వెళ్తున్నాం. ఓకే, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి? ఆస్కార్బిక్ యాసిడ్. ఓకే, లెట్ us go with another question. రైట్, ఫైండ్ ద మిస్మ్యాచ్డ్ వన్. ఇక్కడ కొన్ని జతలుగా ఉన్నాయండి. ఆ జతల్లో ఒక జత తప్పుగా ఉంది. there are 4 matchings you are observing on the screen. వాటిలో ఒక్కటి తప్పుగా జత చేయబడింది, దానిని గుర్తించండి. కొత్త రకమైనటువంటి క్వశ్చన్ చూడండి. ఆటోట్రోఫ్స్ అంటే స్వయం పోషకాలు, ఏవైతే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయో వాటిని ఆటోట్రోఫ్స్. దట్ ఈస్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ photosynthesis, రైట్? Plants are the best example, algae are the best examples here. కాబట్టి ఇది కరెక్ట్ మ్యాచ్ అండి. పారాసైట్స్, పారాసైటిక్ న్యూట్రిషన్. వాట్ ఈజ్ పారాసైట్? పారాసైట్స్ అంటే పరాన్నజీవులు. అవి తన ఆహారాన్ని స్వంతంగా తయారు చేసుకోలేవు, ఇతర జీవులపైన ఆధారపడతాయి. అందుకే వీటిని పరాన్నజీవులు లేదా పారాసైట్స్ అన్నాం. కాబట్టి పరాన్నజీవులలో పోషణ అనేది అతిథేయి నుంచి తీసుకోవడం. దే కెన్ రిసీవ్ ద ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద హోస్ట్. కాబట్టి స్వంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేక తాను ఎవరినైతే ఆశ్రయించిందో అలాంటి వాటి నుంచి ఆహారాన్ని గ్రహించడం. ద పారాసైట్స్ విచ్ కెన్ రిసీవ్ ద న్యూట్రియంట్స్ త్రూ ది హోస్ట్, విత్ ద హెల్ప్ ఆఫ్ హోస్ట్. సో కాబట్టి ఇది కూడా సరైన జతేనండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటండి? మిస్ మ్యాచ్. ఎక్కడ తప్పు జరిగిందో మనం గుర్తించాలి. లెట్ us see సాప్రోఫైట్స్. సాప్రోఫైట్స్ అనేటటువంటివి ముఖ్యంగా ఫంగై, శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాలు అనేటటువంటి వాటిలో క్లోరోఫిల్ లేదు కాబట్టి, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ లేదు కాబట్టి దే కెనాట్ గో ఫర్ ఫోటోసింథసిస్. కాబట్టి ప్రాణమున్న జీవులైనప్పటికీ శరీరానికి శోషించుకునే శక్తి ఉన్నప్పటికీ క్లోరోఫిల్ పత్రహరితం లేని కారణంగా అవి ఆహారాన్ని స్వంతంగా తయారు చేసుకోలేకపోతున్నాయి. సో హియర్ యు సీ మై డియర్ స్టూడెంట్స్, సాప్రోఫైట్స్ ఆర్ ఫంగై. They cannot able to prepare their own food materials. Why? Because due to the absence of chlorophyll. But they have capacity of absorption. They can absorb the nutrients through their body surfaces. So here this is not a holozoic. Here is a mistake. ఈ హోలోజోయిక్ విధానం అనేటటువంటిది ఆహారాన్ని మింగేయడం. మనం ఎలా తింటామండి? ఆహారాన్ని నోటి ద్వారా మన శరీరానికి అందిస్తాం. we can engulf the food, that is throwing food into the body. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రెడ్ను గమనించండి. బ్రెడ్ మీద ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఒక బ్రెడ్ను మీరు గమనించండి. ఆ బ్రెడ్ పైన బూజు పడుతుంది అంటాం. ఆ బూజు ఎలా బతుకుతుందండి? ఎస్, తను శోషించుకుంటుంది. ఆ బ్రెడ్లో ఉన్నటువంటి పదార్థాలను తను శోషించుకుని తను బతుకుతుంది. అలాంటి విధానాన్ని మనము శిలీంద్ర పోషణ అంటారు.
కానీ ఇక్కడ హోలోజోయిక్ న్యూట్రిషన్ ఇచ్చామండి. సో దట్స్ వై దిస్ ఈజ్ మిస్ మ్యాచ్. కాబట్టి నెక్స్ట్ చూడండి, కార్నివోర్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, కార్నివోర్. కార్నివోర్ అంటే ఎవరు? మాంసాహారి. కార్నివోర్ విచ్ is going to kill the prey. The predator which is going to kill the prey is carnivorous nature. Killing the food which is going to eat. తను తినవలసినటువంటి ఆహారాన్ని తను చంపేసి తర్వాత తినేటటువంటి విధానాన్ని తన శరీరంలోనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుందేలుని ఒక సింహం తింటుంది అనుకుందాం ఇక్కడ. సో ద ర్యాబిట్ విచ్ ఈజ్ that is eaten by the lion, at that time first it will kill and then it will engulf that entire meat into the body. సో ఇక్కడ కుందేలు యొక్క మాంసాన్ని సింహం తన శరీరం లోపలికి నోటి ద్వారా పంపిస్తుంది. ఇలాంటి విధానాన్ని మనము కార్నివోరస్ నేచర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ హోలోజోయిక్ న్యూట్రిషన్. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ మిస్ మ్యాచ్. సో ఇచ్చిన వాటిలో ఏదండి మిస్ మ్యాచ్? థర్డ్ ఆప్షన్ ఈజ్ మిస్ మ్యాచ్. సో ఆ విధంగా సరైనటువంటి జతను సరికానటువంటి జతను గుర్తించడం ఇక్కడ మనము అబ్జర్వ్ చేసాం. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరికాని ఆప్షను సాప్రోఫైట్స్ విచ్ హ్యాజ్ సాప్రోజోయిక్ లేదా సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అని ఉండాలి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో యు అబ్జర్వ్ ద ఆన్సర్ దేర్. Saprophytes have saprophytic nutrition. Okay, so let us go to fifth question. Again I asked the same pattern because you are in that mood to select which is correct and which is incorrect match. మళ్ళీ ఒకసారి అదే విధమైనటువంటి క్వశ్చన్ని మనం ట్రయల్ చేసి చూద్దామండి. ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ వన్. చూడండి, హెర్బివోర్ క్రోకడైల్ అన్నాను. ఎవరు హెర్బివోర్స్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెర్బివోర్? which eats vegetarian food is called herbivore. చూడండి, క్రోకడైల్ హెర్బివోరా అండి? నో, క్రోకడైల్ ఈజ్ కార్నివోర్. క్రోకడైల్ ఈజ్ కార్నివోర్ విచ్ షోస్ హోలోజోయిక్ న్యూట్రిషన్. హెర్బివోర్ అనే పదాన్ని మనము ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే శాకాహార జీవులు. క్రోకడైల్ శాకాహారియా అండి? కాదు. కాబట్టి ఇది మిస్ మ్యాచ్గా ఉంది అని ఫస్ట్ ఆప్షన్ని చూడగానే మనకి అర్థమైపోతుంది. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ఆప్షన్ కరెక్ట్గా ఉంది కదా అని మిగిలిన ఆప్షన్స్ను చూడకుండా వదిలేయకూడదు. వీ హ్యావ్ టు రీడ్ ఆల్ ద 4 ఆప్షన్స్ థరోలీ ఈవెన్ దో వీ ఆర్ కన్ఫర్మ్డ్ విత్ ద ఫస్ట్ ఆప్షన్. బట్ it is necessary to read all the 3 options. Okay, tiger is carnivore. Yes, absolutely right. Omnivore. What is the meaning of omnivore? అన్ని రకాల ఆహార పదార్థాలను తినగలిగినటువంటిది. వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ అనేటటువంటి శాకాహారి మాంసాహారి అనేటటువంటి భేదం లేకుండా అన్ని రకాల ఆహార పదార్థాలను తినగలిగే వాటిని ఆమ్నివోర్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకిని ఎగ్జాంపుల్గా ఇచ్చామండి. క్రో, ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్, కాక్రోచెస్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. సో అది కూడా సరైనటువంటి జతగా మనం గుర్తించాం. నెక్స్ట్ చూడండి, స్వయం పోషకాలు ఆటోట్రోఫ్స్. ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోఫ్స్. ఎస్. So among the given 4 options, first option is mismatched. So you have to select that as answer. Fourth option lo swayam poshakalu ante autotrophs. Plants, they can prepare their own food materials. So that is right. So here what is mismatch, my dear students? Herbivore crocodile is mismatch. Instead of crocodile, if you put deer or if you put rabbit, that will be the right one. Okay, so let us go with the next question. Arrange the following juice
in sequential ascending order based on their pH value. క్వశ్చన్లో చాలా డెప్త్ ఉందండి. whatever the digestion is going on in our body, that is chemically digested by digestive enzymes, that is our saliva, in our stomach gastric juice, and from the liver bile juice, from the pancreas pancreatic juice, from the intestine intestinal juice. These all will act chemically on the food material to digest. Complex food material is converted into simple food materials. అంటే సంక్లిష్టంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను సరళతరంగా శోషణకు వీలుగా మార్చుకోవడం కోసం జరిగేటటువంటి ప్రక్రియనే జీర్ణక్రియ అంటాము. ఆ జీర్ణక్రియ రసాయనికంగా జరగాలంటే ఎంజైమ్ల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. సో నేను ఎక్కడ ఏ ఎంజైమ్ ఉంటుందో అది మీకు తెలిసిన విషయం అయితే దాని యొక్క ఆమ్లత్వాన్ని క్షారత్వాన్ని మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్స్ వీ హ్యావ్ టు నో. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆహారాన్ని మన నోట్లోనే డైజెస్ట్ చేయడానికి వీలుగా లాలాజలం ఉందండి, సలైవా. దీస్ సలైవా జనరల్లీ కన్సిస్ట్ 6.8 pH అండి. ఓకే, సో తర్వాత చూడండి, హియర్ ఇట్ ఈస్ 6.8. ఓకే, గ్యాస్ట్రిక్ జ్యూస్ మన శరీరంలో అత్యంత కఠినమైనటువంటి ఆమ్లత్వాన్ని కలిగి ఉన్నటువంటిది మన జీర్ణకోశం అండి. ఇన్ అవర్ స్టమక్ HCl యాసిడ్ ఈజ్ ప్రజెంట్. ఇట్ ఈజ్ హైలీ ఎసిడిక్. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 1.2. అది దాని pH అండి. నెక్స్ట్ ఇంటెస్టైన్. జనరల్లీ ఇంటెస్టైనల్ జ్యూస్ దట్ ఈజ్ 7.5 to 7.6. దట్ ఈజ్ ఆల్కలైన్ మీడియం. Saliva slightly acidic, gastric juice highly acidic, intestinal juice alkaline, pancreatic juice that is 8.0 and slightly more than 8. సో క్వశ్చన్ ఏమన్నాడండి, అసెండింగ్ ఆర్డర్ పెరుగుతున్న క్రమంలో ఆరోహణ క్రమంలో అమర్చమని చెప్పారు. సో అప్పుడు చూడండి, 1.2 అనగా 2, నెక్స్ట్ 6.8 సలైవరీ 1, నెక్స్ట్ ఇంటెస్టైనల్ జ్యూస్, నెక్స్ట్ pancreatic juice. So 2, 1, 3, 4. What is the correct ascending order అండి? 2, 1, 3, 4. సో అలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని సరైన క్రమంలో అమర్చి 2, 1, 3, 4 అనే ఆప్షన్ ఎక్కడుందో ఆ 2, 1, 3, 4ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ us go with the next question. In mammals, the digestion of stomach starts from. In mammals, digestion of starch starts from. మనం తినే ఆహార పదార్థాలలో 3 రకాలైనటువంటి పదార్థాలు చాలా ముఖ్యమైనవి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనగా మాంసకృత్తులు, ఫ్యాట్స్ అనగా క్రొవ్వులు. కాబట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ చాలా ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు. వీటిని మనము మన నోట్లో నములుతున్నప్పుడు when we are masticating the food, saliva is mixed. This saliva starts action especially which works on starch. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో in mammals
ద డైజెషన్ ఆఫ్ స్టార్చ్ స్టార్ట్స్ ఫ్రమ్ మౌత్. ఎందుకండి ఇక్కడ ఆన్సర్ మౌత్? బికాస్ సలైవా. ఓకే, మన నోట్లో ఉన్నటువంటి లాలాజలము ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల పైన పనిచేసి దాన్ని 30% జీర్ణక్రియకి లోబడేలాగా చేస్తుంది. సో 30% ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ డైసాకరైడ్స్ లైక్ మాల్టోజ్ ఇన్ అవర్ మౌత్. అదండి. సో క్వశ్చన్లో స్టార్చ్ అడిగారు కాబట్టి సో అవర్ ఆన్సర్ విల్ బి మౌత్. స్టమక్లో స్టార్చ్ డైజెషన్ జరగదండి, ఎందుకంటే అక్కడ HCl ఉంటుంది, ప్లస్ ప్రోటీన్స్ ఎక్కువగా డైజెషన్ జరుగుతాయి. డియోడనమ్ ఈసోఫాగస్ అనేది క్వశ్చన్లో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, స్టార్ట్స్ ఫ్రమ్ అని ఇచ్చారు. క్వశ్చన్లో స్టార్ట్స్ ఫ్రమ్ అని ఇచ్చారు కాబట్టి మన ఆన్సర్ మౌత్ విత్ ద హెల్ప్ ఆఫ్ సలైవా. ఓకే డియర్ స్టూడెంట్స్, లెట్ us go with the next question. Which group of steps in holozoic nutrition is in correct order? మనము ఆహారాన్ని తీసుకోవడం ఇంజెషన్ అంటారు. ఇంజెస్ట్ అయినటువంటి ఫుడ్, మనం దేన్నైతే ఆహారంగా తీసుకున్నామో ఆ తీసుకున్నటువంటి ఆహారము ఏమవుతుందండి? డైజెషన్. డైజెషన్ అయినటువంటి ఫుడ్, వాట్ ఎవర్ ద కాంప్లెక్స్ ఫుడ్ వి ఏట్, that is converted into simple food, absorptive food. After digestion it is absorbed into the blood. Then these blood will distribute this absorbed food into the tissues. Then it is assimilated in the cells. Whatever the food which is not absorbed, that will go out in the form of fecal matter. That process is called egestion. అంటే మనం మొదటగా ఆహారాన్ని తీసుకోవడం, దట్ ఈజ్ ఇంజెషన్. తర్వాత లోపలికి వెళ్ళేటువంటి ఫుడ్ డైజెషన్ కావడం, డైజెషన్ అయిన తర్వాత అబ్జార్బ్ కావడం, అబ్జార్ప్షన్ కాకుండా మిగిలినటువంటిది ఎజేషన్, బయటికి వెళ్ళిపోవడం. ఇవి 4 ముఖ్యమైనటువంటి ప్రక్రియలు. సో లెట్ us go with that one. సో ఇంజెషన్, మనము ఆహారాన్ని తీసుకోవడం, తర్వాత డైజెషన్, డైజెషన్ అయిన ఫుడ్ అబ్జార్బ్ కావడం, అబ్జార్బ్ అయినటువంటి ఫుడ్, అబ్జార్బ్ కానటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది ఎజెషన్ అయిపోవడం. సో ఇవి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరిగేటటువంటి 4 ముఖ్యమైనటువంటి ప్రక్రియలు. కాబట్టి స్టూడెంట్స్, స్టెప్ వైజ్ రియాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 4 డిఫరెంట్ ఈవెంట్స్ డైజెస్టివ్ సిస్టంలో జరుగుతున్నప్పుడు అవి ఒకదాని తర్వాత ఒకటి సరైన క్రమంలో అమర్చమని ఆ క్వశ్చన్లో మీనింగ్. కాబట్టి మీరు వీటిని ఈ సరైన క్రమంలో అమర్చితే మీకు ఫస్ట్ ఆప్షన్ విల్ గివ్ యూ ద బెటర్ చాయిస్. ఓకే డియర్ స్టూడెంట్స్, లెట్ us go with the next one. టీత్ ఆర్, మానవుని యొక్క శరీరంలో టీత్ ఎలా ఫామ్ అవుతాయి అనేది ఒక క్వశ్చన్ అండి. టీత్ ఎలా ఫామ్ అవుతాయి? మెకానికల్ డైజెషన్కి టీత్ చాలా ఇంపార్టెంట్. యాంత్రికపరమైనటువంటి జీర్ణక్రియ ఏంటండి? యాంత్రికపరమైనటువంటిది ఆహారాన్ని నమలడం. వీఆర్ చూయింగ్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్. సో టీత్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెకానికల్ డైజెషన్, దట్ ఈస్ కాల్డ్ మాస్టికేషన్. మరి ఈ టీత్ ఎలా వస్తాయి మనకు? ప్రతి మానవునిలో, ముఖ్యంగా ప్రతి జీవిలోనూ మనము జర్మినల్ లేయర్స్ని చూస్తాం. దట్ ఈస్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్. ఓకే, ఈ విధంగా 3 బాహ్యస్త్వచం, మధ్యస్త్వచం, అంతస్త్వచం అనేటటువంటి 3 జర్మినల్ లేయర్స్ మనకుంటాయి. సో మన శరీరం అంతా ఆ 3 నుంచే తయారవుతుంది. సో ఇక్కడ మనము ఒక టీత్ని గమనించినట్లయితే, సో ఈ టీత్ యొక్క స్ట్రక్చర్లో పైన క్యాప్ లాగా మీరు చూడండి. సో ఈ క్యాప్ని మనము ఎనామిల్ అంటాం.
వాట్ ఈస్ దిస్? ఎనామిల్. సో ఈ క్యాప్లో లోపల ఉన్నటువంటి దాన్ని డెంటిన్ అంటారు. ఎనామిల్, డెంటిన్. పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ ఎనామిల్ ఏదైతే తలతలా మెరుస్తుందో అది మన శరీరంలో అత్యంత కఠినమైనటువంటి సబ్స్టెన్స్ అండి. ఎనామిల్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. This enamel is shiny white coat which is present around the dentin. డెంటిన్ అనే పదార్థం చుట్టూ ఎనామిల్ అనేటటువంటి కోటింగ్ ఉందండి. అందుకే టీత్ గురించి చదివినప్పుడు డెంటిస్ట్ అంటారు. ఎందుకు డెంటిస్ట్ అంటారండి? బికాస్ అవర్ టీత్ ఆర్ మేడ్ ఫ్రమ్ డెంటిన్, ఎనామిల్. డెంటిన్ ఈజ్ ఇన్సైడ్, ఎనామిల్ ఈజ్ outer coat. So these enamel made from ectodermal cells and the inner dentin is made from mesodermal cells. So that's why ectoderm, that is enamel, mesoderm, that is dentin. So that's why the answer is ectomesoderm. How our teeth are originated? Teeth are originated from ectomesoderm. Okay, we will go to next question. Amoeba takes food by using finger like extensions and expelled out by of dash of the, here fill in the blanks type of question. Amoeba takes food by using finger like extensions called dash, and whatever the food is there which is expelled out by dash of the cell. So here pseudopodia and plasma membrane. చూడండి ఇది ఈ క్వశ్చన్ యొక్క స్టైల్ ఎలా ఉందంటే సూడోపోడియా, ప్లాస్మా మెంబ్రేన్. అమీబా ఆహారాన్ని ఎలా తీసుకుంటుంది? అమీబా ఆహారాన్ని ఎలా తీసుకుంటుందండి? ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ని మనం ఏమన్నాం? దిస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఈజ్ కాల్డ్ సూడోపోడియా. సూడోపోడియా, మిథ్యాపాదాలు అన్నాం. ఈ సూడోపోడియా ఆహారాన్ని లోపలికి తీసుకోవడానికి యూజ్ అవుతాయి. ఓకే, ఆఫ్టర్ దట్ సో ద ఫుడ్ విల్ ఎంటర్ ఇన్ టు ద సైటోప్లాజం, అండ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద సైటోప్లాజం that is digested and excretory waste materials thrown out or expelled out through this plasma membrane. కాబట్టి ఆన్సర్ సూడోపోడియా అండ్ ప్లాస్మా మెంబ్రేన్. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏ బి ఇచ్చినప్పుడు ఏని అక్కడ బిని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. మరి అమీబాలో సీలియా ఉంటుందా? ఉండదు. కాబట్టి సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలను సీలియాలు అని అంటారు, అవి ఉండవు. కాబట్టి సీలియా అనే ఆప్షన్ తీసుకోవట్లేదు. ఫ్లాజెల్లా ఉంటుందా అమీబాకి? ఉండదు. కాబట్టి రిమూవ్. సీలియా మళ్ళీ ఇక్కడ చూడండి, నో. కాబట్టి బై రిమూవింగ్ ది ఆప్షన్స్ వీ కెన్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్. లెట్ us go with the next question. I am unicellular organism and takes the food by cytoplasm. Who am I? ఇక్కడ క్వశ్చన్ సీక్రెట్గా నేనెవరిని, నన్ను గుర్తుపట్టండి అని అడుగుతుంది. సో చూడండి, మీరు ఒక పారామీషియం డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, సో పారామీషియంలో స్లిప్పర్ అనిమల్ క్యూల్ అంటాం పారామీషియంని. ఓకే, పారామీషియం ఈజ్ కాల్డ్ స్లిప్పర్ అనిమల్ క్యూల్. ఇక్కడ పారామీషియంకి సైటోస్టోమ్ అనేటటువంటి పార్ట్ ఉంది. ఐ ఆమ్ యూనిసెల్యులార్ ఆర్గానిజం, నేను ఏకకణ జీవిని. అండ్ టేక్స్ ఫుడ్ బై సైటోజోమ్, నేను సైటోజోమ్ ద్వారా ఆహారాన్ని తీసుకుంటాము, కణముఖం ద్వారా ఆహారాన్ని తీసుకుంటాను. నేను ఎవరిని? చూడండి, ఇది ఒక రకమైనటువంటి ప్రశ్న విధానం. ఇందులో అమీబాకి సైటోస్టోమ్ అనేది ఉందా అండి? లేదు. యూగ్లినాకి సైటోస్టోమ్ అనే స్ట్రక్చర్ లేదు, రిజర్వాయర్ అనే స్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవడానికి లేదు.
ఫంగస్కి అలాంటి ఆప్షన్ లేదు, సో రిమూవ్. సో పారామీషియం, సి యూ అబ్జర్వ్ దిస్ స్లిప్పర్ అనిమల్క్యూల్. పారామీషియం ఈజ్ కాల్డ్ స్లిప్పర్ అనిమల్క్యూల్. సో స్లిప్పర్కి వన్ సైడ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ cytostome. You observe this arrow here. Okay, next find the correctly matched one. అమీబా సైటోస్టోమ్. అమీబాకి సైటోస్టోమ్ ఉంటుందా? ఉండదు. పారామీషియంకి సూడోపోడియా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అమీబాకి సూడోపోడియా రావాలి, అదేవిధంగా పారామీషియంకి సైటోస్టోమ్ రావాలి. కాబట్టి అవి రెండు కరెక్ట్ మ్యాచ్ కాదు. అది ఇటు ఇది అటు ఉంది. ఫ్రాగ్ మౌత్, ఎస్, ఫ్రాగ్కి మౌత్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. ఫంగైకి రూట్ ఉంటుందా అండి? దెర్ ఈజ్ నో రూట్స్ టు ద ఫంగై. ప్లాంట్స్కి రూట్స్ ఉంటాయి. సో లైక్ దట్ బై రిమూవింగ్ ది ఆప్షన్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్, దట్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నంబర్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్. మానవునిలో ఎన్ని సలైవరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు ఉంటాయి? హౌ మెనీ సలైవరీ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్? జనరల్గా హ్యూమన్లో మూడు జతల సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. దెర్ ఆర్ 3 varieties, 3 types of, that is 3 pairs of salivary glands are present. అయితే వాటి పేర్లేంటి? చెవికి దగ్గరగా ఉన్నటువంటి పారోటిడ్ గ్రంథి, దట్ ఈస్ కాల్డ్ పారోటిడ్ గ్లాండ్, అండ్ థ్రోట్కి దగ్గరగా ఉన్నటువంటి అప్పర్ జా లోవర్ జా కలిసే ప్లేస్లో సబ్ మ్యాక్సిల్లరీ, నాలుక కింద ఉండేటటువంటి సబ్ లింగ్వల్. ఓకే, హౌ మెనీ pairs of salivary glands are present? 3 pairs of salivary glands, parotid gland, submaxillary, sublingual. These are the names of these 3 pairs of salivary glands. ఇదే క్వశ్చన్ వేరే విధంగా అడిగితే, మానవులు కాకుండా ఇతర పాలిచ్చే జంతువులు, ఇన్ అదర్ mammals there are 4 pairs of salivary glands are there. That is infraorbital. Here near the eyes also 1 pair of salivary glands are there in other mammals, but it is absent in human being. కాబట్టి మానవునిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయంటే 3 pairs అని మాత్రమే చెప్పాలి. మానవుడు కాకుండా ఇతర పాలిచ్చే జంతువులు, అదర్ మ్యామల్స్ గురించి అడిగితే మాత్రం 4 pairs అని చెప్పాలి. ఓకే, let us go with next question. Find the correct sequence of digestive tract. First option is correct here. Mouth, pharynx, esophagus, stomach. This is correct option. Remaining options are wrong. Why remaining options are wrong? You see, whatever the food we will take, it enters the mouth and buccal cavity, pharynx, then the straight tube, esophagus. This elongated esophagus enters into the stomach. So sometimes same question asked in the form of diagram. They will give you the image of digestive system. They will give A, B, C, D labelings. So which part it is, you have to identify the labeling. So here in this question theoretically I gave, but there is a chance of giving diagram and you have to label the parts. So here sequential order is like this: mouth, pharynx, esophagus and stomach. Next question. Give an example for digestive gland that regulates glucose level in blood. So actually there is a special gland, that is pancreas, which is called mixed gland. Okay, pancreas is dual gland. క్లోమము తెలుగులో చెప్పినట్లయితే దాన్ని క్లోమము అంటారు. ఇది 2 రకాల మిశ్రమ గ్రంథి. ఇట్ ఈస్ ద మిక్స్డ్ గ్లాండ్. ఎందుకు? ఇట్ రిలీజెస్ ఎంజైమ్స్ అండ్ ఆల్సో ఇట్ రిలీజెస్ హార్మోన్స్. ఎంజైమ్లను, హార్మోన్లను రెండింటినీ రిలీజ్ చేసేటటువంటి కెపాసిటీకి ప్యాంక్రియాస్కి ఉందండి. కాబట్టి ప్యాంక్రియాస్ ఈజ్ మిక్స్డ్ గ్లాండ్. ట్రిప్సినోజన్,
కీమోట్రిప్సినోజన్, కార్బాక్సీపెప్టిడేస్, అమైలేజ్, లైపేజ్, న్యూక్లియేజ్ లాంటి ఎంజైమ్స్ని ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. అది డైజెషన్లో యూజ్ అవుతుంది. అలా కాకుండా ఇన్సులిన్, గ్లూకగాన్ అనే హార్మోన్స్ని కూడా రిలీజ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ హియర్. సో దట్ ఆర్ 1 to 2%. సో దే కెన్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ద్వారా ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ ఉంటాయి. అవి ఇన్సులిన్, గ్లూకగాన్ని రిలీజ్ చేస్తాయి. సో ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్స్ మెయింటైన్స్ గ్లూకోజ్ లెవెల్. కాబట్టి మిక్స్డ్ గ్లాండ్ ప్యాంక్రియాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. లివర్కి, సలైవరీ గ్లాండ్స్కి, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్కి అలాంటి ఛాన్స్ లేదు. కాబట్టి మనం మన ఆప్షన్ను ఫస్ట్ ఆప్షన్ ప్యాంక్రియాస్ కింద తీసుకుంటున్నాం. ఓకే, లెట్ us go with next. Bile juice responsible for emulsification. Name the component of food that bile juice acts on. పైత్యరసము, తెలుగు మీడియం స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసుకోండి. కాలేయం నుంచి వచ్చేటటువంటి పైత్యరసాన్ని మనం ఇక్కడ బైల్ జ్యూస్ అంటున్నాం. సో దీస్ బైల్ జ్యూస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. క్రొవ్వులని ఎమల్సిఫికేషన్ చేయడంలో యూజ్ అవుతుంది. అలా ఎమల్సిఫికేషన్ చేయడానికి దాంట్లో ముఖ్యంగా బైల్ సాల్ట్స్ ఉంటాయి. వాట్ ఆర్ దట్? బైల్ సాల్ట్స్. సో దీస్ బైల్ సాల్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ బైల్ సాల్ట్స్ ముఖ్యంగా ఫ్యాట్స్ని ఎమల్సిఫై చేస్తాయి. కాబట్టి బైల్ జ్యూస్లో ఎలాంటి జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్స్ లేవు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, bile juice do not consist any digestive enzymes, but it is very important for fats digestion because these bile juice will convert the that fats into emulsified fats. Then lipase enzyme is activated. So here the answer is fats. Next question. The reverse peristalsis seen in ruminants. Give another name for reverse peristalsis seen in humans. సాధారణంగా ఆహారము నోటి నుంచి, ఫారింగ్స్ నుంచి, ఈసోఫాగస్ నుంచి, స్టమక్ నుంచి ఇంటెస్టైన్కి ట్రావెల్ చేస్తుంది. కొన్నిసార్లు మన స్టమక్లో ఉన్నటువంటి ఆహారాన్ని ఒక్కోసారి వామిటింగ్ రూపంలో బయటికి పంపిస్తాం. So unfortunately sometimes we will empty our stomach. That emptying stomach through mouth is called vomiting. మన మెదడులో medulla oblongata, this particular part is called vomiting center. అది మన uneasyగా ఫీల్ అయినప్పుడు because of some situations, so we will vomit. కానీ కొన్ని రుమినెంట్ అనిమల్స్లో, నెమరు వేసే జీవులలో స్టమక్లో ఉన్న ఆహారము నోటి వరకు వస్తుంది, అది మెల్లగా నములుతూ ఉంటుంది. మనము ఆవులను, మేకలను, క్యామెల్స్ని మనం చూసినట్లయితే అవి ఎప్పుడూ ఆహారాన్ని, తన స్టమక్లో ఉన్న ఆహారాన్ని బయటకు నోట్లోకి తీసుకొచ్చుకొని నములుతూ ఉంటాయి. అలాంటి విధానం రుమినెంట్స్ అంటారు. వాటి నెమరువేయు జంతువులు. మనం అలా నెమరు వేస్తామా? మనం అలా నెమరు వేయం. ఒక్కసారి ఆహారము జీర్ణక్రియ జరగకుండా సరిగా స్టమక్లో అరగకపోతే, మనం జనరల్గా జీర్ణక్రియ జరగకపోతే అది బయటకు రావడాన్ని గమనిస్తాం. దట్ ఈస్ కాల్డ్ వామిటింగ్. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్స్ ఇండైజెషన్, కాన్స్టిపేషన్, జాండీస్, దట్ ఆర్ నాట్ రిలేటెడ్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ వెరైటీ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు మనము రకరకాల క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. ఇందులో మరొక వెరైటీ మ్యాచింగ్ టైప్. చూడండి, సలైవాలో ఉన్నటువంటిది, ద స్పెల్లింగ్ ఈజ్ సలైవా. సో హియర్ ద సలైవాలో ఏముంటుందండి? టయలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. సలైవరీ అమైలేజ్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ టయలిన్. కాబట్టి ఏకి ఏది మ్యాచ్ అవుతుందండి? ఆర్. ఏఆర్. బి గ్యాస్ట్రిక్ జ్యూస్, అంటే మన స్టమక్లో ఉన్నటువంటి జ్యూస్ని, స్టమక్లో ఉన్న ఎంజైమ్స్ని మనము గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటాం. దాంట్లో పెప్సినోజన్
కాబట్టి బికి ఏది మ్యాచ్ అవుతుందండి? ఎస్, పెప్సినోజన్. ఓకే, దట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పెప్సిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ HCl. ప్యాంక్రియాటిక్ జ్యూస్ క్లోమము నుంచి వచ్చేటటువంటిది. క్లోమం నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్, దట్ ఈజ్ ట్రిప్సిన్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఈజ్ ట్రిప్సిన్ అంటే CQ. ఎస్, హియర్ CQ. ఓకే, నెక్స్ట్ ఇంటెస్టైనల్ జ్యూస్. ఇంటెస్టైనల్ జ్యూస్ డైసాకరైడ్స్ ఆర్ ట్రైసాకరైడ్స్. సో these saccharides we can observe in intestinal juice. Cellulase enzyme is not at all present in our human body, so that's why we cannot digest cellulose. Herbivorous animals can digest that, so that's why remove the cellulose. So here the answers AR, BS, CQ and DP. This is matching type question. Here the answer is fourth option. Okay, which of the following suppresses food intake and thereby induces weight loss? So dear students, I am putting star because this is given in model question papers. That's why I put star for this question. Which of the following suppresses food intake and thereby induce weight loss? మన ఆహారం తీసుకోవాలి, మనకు ఆకలిని తగ్గించి వేస్తుంది. ఎప్పుడైతే ఆకలి తగ్గుతుందో మనము నెమ్మదిగా తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. ఆహారాన్ని తక్కువగా తీసుకున్నప్పుడు మనం బరువు కూడా తగ్గిపోతాం. ముఖ్యంగా డయాబెటీస్ లాంటి వాళ్ళకి, అదేవిధంగా ఎక్కువ బరువు ఉన్నటువంటి బారీకాయులకి డాక్టర్లు ఇది ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. ఇది లెప్టిన్ ఆన్సర్. ఎందుకంటే లెప్టిన్ అనేది ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి మెదడులో ఇచ్చేటటువంటి సిగ్నల్స్కి మనకు ఆకలిని తగ్గించే విధంగా, ఎందుకంటే శరీరంలో ఎనర్జీ స్టోర్ అయి ఉంది కాబట్టి ఆకలి అనేటటువంటిది ఉండదు, తగ్గించి వేస్తుంది. అలా లెప్టిన్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ విచ్ సప్రెసెస్ ఫుడ్ ఇంటేక్ అండ్ ఆల్సో దేర్ బై ఇండ్యూసెస్ వెయిట్ లాస్. గ్రెలిన్ అనేది కంప్లీట్ అపోజిట్గా ఉంటుందండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఆన్సర్ లెప్టిన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్వాసియార్కర్ ఈజ్ ద మాల్న్యూట్రిషన్ డ్యూ టు deficiency of proteins. Give another example of malnutrition due to deficiency of proteins and calories. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీరు 10వ తరగతి చదువుతున్నప్పుడు వేటిపైన అయితే ఫోకస్ చేశారో వాటి మీదనే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి క్వాసియార్కర్ మరాస్మస్ కండిషన్స్ని మీకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓన్లీ క్యాలరీ డిఫిషియన్సీ ద్వారా మాత్రమే, ఇక్కడ ఓన్లీ ప్రోటీన్ డిఫిషియన్సీ ద్వారా మాత్రమే మనం చూస్తున్నట్టయితే క్వాషియార్కర్. అదేవిధంగా ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్, ప్లీజ్ అబ్జర్వ్ ద క్వశ్చన్ హియర్ కేర్ఫుల్లీ. హియర్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ దే ఆస్క్డ్. సో ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ రెండిటి యొక్క డిఫిషియన్సీ ఉన్నప్పుడు మోస్ట్ డేంజరస్ మరాస్మస్ డిసీజ్ వస్తుందండి. ముఖ్యంగా 1 year బిలో చిల్డ్రన్కి ఇది అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఓన్లీ ప్రోటీన్ డెఫిషియన్సీ అయితే క్వాషియార్కర్, ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ రెండిటి యొక్క డెఫిషియన్సీ అయితే మరాస్మస్. క్వాషియార్కర్ జనరల్గా 1 age అబోవ్ పిల్లలకి వస్తుంది. మరాస్మస్ 1 year కంటే చిన్న పిల్లలకి, ముఖ్యంగా తల్లి సరిగా పాలివ్వనప్పుడు, లేదా డ్యూ టు సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూ టు పూవర్టీ, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పోషకాహార లోపం సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పోషకాహారానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్లీజ్ టేక్ స్టార్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి వాట్ అబౌట్ రిమైనింగ్? పెల్లెగ్రా విటమిన్ బి రిలేటెడ్, బెరీ విటమిన్ బి రిలేటెడ్, ఒబెసిటీ ఓవర్ న్యూట్రిషన్ రిలేటెడ్. సో దట్స్ వై ఎలిమినేట్ ద రిమైనింగ్ 3 options. Go with first option, answer 1. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ HCl ఇన్ స్టమక్? మన శరీరంలో ఉండే ఆమ్లము HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? HCl కిల్స్ బ్యాక్టీరియా. I told you, kills back whatever the food we are eating,
So from that, if any bacteria are there, they are going to die because of high acidic nature. Inactive pepsinogen converts into pepsin. This is also correct one. Actually, whatever the enzymes released in our digestive tract, initially they are inactive to prevent autocatalysis, to prevent autodigestion. అవి యాక్టివ్గా ఉంటే ఆ సరైన సమయానికి మనం ఆహారాన్ని అందించకపోతే అవి మన శరీరాన్నే జీర్ణం చేసే డేంజర్ సిచ్యువేషన్ ఉండొచ్చు. అందు గురించి ఎంజైమ్స్ ఎప్పుడైనా ఇన్యాక్టివ్గా ప్రొడ్యూస్ అవుతాయి, యాక్టివ్గా కన్వర్ట్ అవుతాయి. కాబట్టి the inactive pepsinogen is converted into active pepsin for the digestion with the help of HCl. That is correct. Inactive trypsinogen is converted into trypsin by HCl కాదండి, ఇక్కడ HCl wrong. ఇక్కడ ఎంటిరోకైనేజ్ రావాలి. థర్డ్ పాయింట్లో ఏం రావాలండి? ఎంటిరోకైనేజ్ రావాలి. కానీ అక్కడ ఏముందండి? HCl. కాబట్టి రిమూవ్ దట్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ కరెక్ట్, సెకండ్ పాయింట్ ఈజ్ కరెక్ట్. రీడ్ ద ఫోర్త్ ఆప్షన్. ఏముందండి ఫోర్త్ ఆప్షన్? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. దట్స్ వై ఐ సెడ్ read all the 4 options. So by reading only first line, you should not choose the answer. First statement is correct, second statement is correct. So the answer is both 1 and 2 are correct. This is another type of question in the form of statements. What are the digestive glands and their secretions that release into duodenum? మీ అందరికీ తెలుసు, స్టమక్ తర్వాత వచ్చేటటువంటి పార్ట్ పేరు డియోడినం. ఓకే, సో ఇలాగా సి షేప్లో డియోడినంని మనం గమనిస్తున్నాం. ఓకే, ఇక్కడ పైన స్టమక్ ఉంటుందండి. హియర్ యూ కెన్ అబ్జర్వ్ ది స్టమక్ అండ్ ఇట్ విల్ కమ్ లైక్ సి షేప్ డియోడినం. ఈ డియోడినంలోనికి ఎవరెవరు ఎంటర్ అవుతారు? అది క్వశ్చన్. అనాటమీ రిలేటెడ్, సో బీ కేర్ఫుల్. లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఈ రెండు డియోడినంలోనికి ఓపెన్ అవుతాయి. వాట్ ఆర్ గోయింగ్ టు గెట్ ఎంటర్? బైల్ జ్యూస్ ఫ్రమ్ లివర్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఫ్రమ్ ప్యాంక్రియాస్ త్రూ కామన్ బైల్ డక్ట్. దే ఓపెన్స్ ఇంటూ డియోడినం. సో ఫస్ట్ కరెక్ట్, second option correct. So the answer both 1 and 2 is correct. Stomach gastric juice, no. Stomach లో ఉండే gastric juice stomach లోనే ఉంటుంది, అది డియోడినం వరకు రాదు. కాబట్టి the answer is liver related bile juice, pancreas related pancreas juice through common bile duct. Okay, hepatopancreatic duct we can also call hepatopancreatic duct, which enters into duodenum. So answer is 3. Next, arrange the following enzymes in proper sequence based on their action in the gut. రకరకాల ఎంజైమ్స్ ఉంటాయండి మన శరీరంలో, ముఖ్యంగా మన అలిమెంటరీ కెనాల్లో. వాటికి సంబంధించి ఎవరు ఎప్పుడు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అనేది క్వశ్చన్. అంటే ఫిజియాలజీ రిలేటెడ్ క్వశ్చన్. జీర్ణక్రియ జరిగే విధానంలో ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారు అనేది అక్కడ మనం గమనించాలి. చూడండి, ఫస్ట్ స్టమక్లో పెప్సిన్, ఓకే, దట్ ఈజ్, సో సి హియర్ పెప్సిన్ స్టమక్లో ఫస్ట్, కాబట్టి డి రాశాను. తర్వాత ఎంటిరోకైనేజ్, ఎందుకంటే ఎంటిరోకైనేజ్ రావడం వల్ల ట్రిప్సినోజన్ ట్రిప్సిన్గా మారుతుంది. కాబట్టి ఫస్ట్ యాక్షన్ హియర్ అకార్డింగ్ టు ద ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ పెప్సిన్, సెకండ్ ఎంటిరోకైనేజ్, దెన్ ట్రిప్సిన్, సో ఏ. నెక్స్ట్ ట్రైపెప్టిడేజ్, నెక్స్ట్ dipeptidase B. So DCAEB, yes. Where you are observing DCAEB? Sequential order based on the action. That is answer 2 is correct here in this question. Next,
there is no need of enzyme activator like enterokinase for conversion of inactive trypsinogen to active trypsin. There is no need of, here statement type question అండి. ఇది మరొక రకమైనటువంటి ప్రశ్న విధానం. రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారండి, S1 S2. ఆ రెండింటిలో రెండు సరైనవా, ఏదైనా ఒకటి సరైనదా, లేదా రెండు తప్ప? సో యూ హ్యావ్ టు చూస్ whether both the statements correct or wrong. Let us go. There is no need of enzyme activator like enterokinase for the conversion of inactive trypsinogen to active trypsin. No, there is a need of enzyme. There is no need అని ఇచ్చారండి. నీడ్ ఉందండి, ఎంజైమ్ యాక్టివేటర్ అవసరం ఉంది. ఎందుకంటే ఎంజైమ్ యాక్టివేటర్ ఈజ్ enterokinase. Next, trypsin is autocatalytic enzyme, that is correct. So according to this, S1 is incorrect, S2 is correct. So my answer is this one. Okay dear students, third option is correct here. Third option is correct here. ఎందుకంటే ఎంజైమ్ యాక్టివేటర్ అవసరం, దాని పేరు ఎంటిరోకైనేజ్. అక్కడ నో నీడ్ అన్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. తర్వాత ట్రిప్సిన్ యాక్టోకాటలైటిక్, తను సొంతంగా యాక్టివేట్ కాగలుగుతుంది కాబట్టి కరెక్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ సెషన్, దట్ ఈస్ 25th. The undigested and unabsorbed substances in small intestine which are mostly contain fiber of plant called roughage. రఫేజ్ చాలా ఇంపార్టెంట్, అది తొందరగా అబ్జర్వ్ కాదు. సో ఫీకల్ మ్యాటర్ ద్వారా ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం అబ్జర్ప్షన్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్ అక్కర్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఎక్కువ రఫేజ్ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. సో డీఫికేషన్ ఈజీగా జరుగుతుంది. కాబట్టి మనం తినే ఆహార పదార్థాలలో ప్లాంట్ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. అది S1లో మీరు గమనిస్తున్నారు. అన్డైజెస్టెడ్ అండ్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ విచ్ ఆర్ మోస్ట్లీ కంటైన్ ఫైబర్ ఆఫ్ ప్లాంట్ కాల్డ్ రఫేజ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్ అక్కర్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. మరి లార్జ్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుందండి? లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ మెంట్ ఫర్ absorbing more amount of water and some drugs and some minerals, but most of the absorption takes place in small intestine. Kabatti both the statements are correct. So my answer is 1. So like that, my dear students, in this session we discussed and we encountered different types of questions and we cracked the correct answer. So like that, I hope you will write the exam very well and you will get good rank. All the best. Goodbye for today.